ఫోన్లు ఎత్తకపోవడం, ఎవరు రెస్పాండ్ కాకపోవడం, 3 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా పంప్ హౌస్ పని నడుస్తూనే ఉంటే ఎట్లనే ఇట్లా ఇంత అన్యాయంగా ఉంటుందా సార్? ఆఫీసర్స్ పిలిచినప్పుడు ఏఈ గారు పిలిచినా ఈజ్ ఏ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ కదా సార్. డ్రాయింగ్స్ అప్రూవల్ కూడా మీరు రివ్యూకి పిలిస్తే రాకపోతే ఎట్లా సార్? ఇప్పుడు అందరు ఉన్నారు, స్పీకర్ ఆన్ చేయమంటే ఆన్ చేస్తాను నేను. మీ మెగా వాళ్ళు ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు. డిపార్ట్మెంట్ వాళ్ళే మీ నుంచి అవి వస్తలేవు డ్రాయింగ్స్ అంటే నేను రిక్వెస్ట్ చేశాను, ఒకసారి కలుపుమన్నా మీకు ఫోన్. మీరంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు ఇస్తలేరు అని మీరు అంటారు. సార్ దీంట్లో స్పీకర్ అంటే ఆన్ చేసి ఏంటంటే స్పీకర్ ఆన్ డిపార్ట్మెంట్ నుంచి ఏం వస్తలేవు అంటున్నారు వారు. నేను ఏదైనా చెప్తున్నాను ఇంతకుముందు నేను నేనే పోయినా కదా చీఫ్ ఇంజనీర్ చీఫ్ ఇంజనీర్ ఐ వెంట్ దేర్ 5 days బ్యాక్ సీఈఓతో రిమార్క్స్ మాట్లాడి ఆయన వాయించిన క్లాస్ 1 week బ్యాక్ నేను ఆయనతో మాట్లాడాను. సిఈ గారు ఉన్నారు నా ముందు బసవరాజ్ సార్, స్పీకర్ ఆన్ చేసినాం సార్. శ్రీనివాస్ సార్, ఇది శ్రీనివాస్ ఒక నిమిషం బాగా నువ్వు తప్పు మాట్లాడుతూ శ్రీనివాస్. డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఆన్ యూ. మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతున్నావు. నీకు 1 week బ్యాక్ నీవు డ్రాయింగ్ పెండింగ్ ఉంటే సీడీఓకి వెళ్ళి రఘునాథ్ శర్మతో మాట్లాడి ఎంఎస్ఎంతో మాట్లాడి ఆ పైప్ లైన్ కు రివైజ్ స్టార్ట్ చేయమని చెప్పారు కదా. నీకు చెప్పానా లేదా? నేను చేయించమని కూడా మాట్లాడానా? మధ్యలో మొన్న 3 days బ్యాక్ మాట్లాడానా? ఇప్పుడు రివ్యూ మీటింగ్ ఉంది శ్రీనివాస్, ఇవన్నీ చేయించాలని కూడా చెప్పానా నీకు? మరి ఎందుకు చేయట్లేదు? మా ఈ గారు వస్తున్నారని కూడా చెప్పాను కదా నీకు శ్రీనివాస్. సింపుల్ గా డిపార్ట్మెంట్ పైన తోడడం ఇది కరెక్ట్ కాదు కదా. ఇంతకు ముందు వార్నింగ్ ఇచ్చారు, ఫర్దర్ ఆపేస్తానని కూడా చెప్పాను. లిస్ట్ కూడా నీకు శ్రీనివాస్ గారు, డిపార్ట్మెంట్ నుంచి మీకు ఏం పెండింగ్ అని చెప్పండి. ఏం పెండింగ్ అని చెప్పండి, నేను ఇప్పుడు ఇక్కడ క్లియర్ చేయించిపోతాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. శిరీష గారు 1.5 year బ్యాక్ మ్యాన్ ఫోల్డ్ డ్రాయింగ్ సబ్మిట్ చేశాడు. ఎక్కడ పెండింగ్ ఉంది? సీనన్న ఇప్పుడు మేడం మంచిదే, నువ్వు మంచిదే, అందరు మంచి మీరు అంతా ఏసీలలో బాగున్నారన్న. పొలం దున్నుకునే రైతు కష్టం అవుతుంది. 1.5 year బ్యాక్ డ్రాయింగ్ ఇస్తే వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పినందుకు 6 నెలలని మీరు అంటారు. 1.5 year నుంచి ఇట్లే పోతుంటది. ఎట్లా సీనన్న ఇట్లయితే గట్టిగా దిగుతూనేమో రఘునందన్ రావు దిగుతుండు, బెదిరిస్తుండ్రు అంటారు. 1.5 year సార్. కొత్త గవర్నమెంట్ వచ్చి 1.5 year అయింది. ఒక తట్టెడు మట్టి తీసేది లేదు. ఆయన 4 పంటలు పోయినాయి. ఇట్లయితే రైతులు ఎట్లుంటారు సార్? ఊర్లకి వెళ్ళి ఇప్పుడు రైతులు వచ్చారు. ఇక్కడ ఏమనంటే ఆవేశంగా ఉంటారు రైతులు, 2 మాటలు అంటారు. మేము కూడా అంటాం ఆవేశంలో. దీన్ని మీరు నెగటివ్ సెన్స్ లో తీసుకుంటారు. 18 నెలలు ఒక డ్రాయింగ్ కోసం మీ ఆఫీస్ కి వీళ్ళ ఆఫీస్ కి ఎంత దూరం ఉంటుంది సార్? 100 kilometers మాక్సిమం. అంటే మరి ఎందుకైతే లేదు పని? ఎక్కడ ఎవరి టేబుల్ మీద ఉందో చెప్పుకొని వారితో మాట్లాడతాను. ఇప్పుడు శ్రీనివాస్ నువ్వు మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడు శ్రీనివాస్. నీకు 3 సార్లు అయినా ఒక నిమిషం మాకు నువ్వు నీ వర్షన్ చెప్తున్నావు. నీకు రివైజ్డ్ పైప్ లైన్ చేంజ్ లో స్క్రీన్ బెండ్ పెట్టి నీకు రివైజ్డ్ సర్జ్ అనాలిసిస్ తీసుకురమ్మని చెప్పినాం కదా మీకు. సీడీఓ రిమార్క్ అది నువ్వు అటెండ్ కావాల్సిన బాధ్యత ఉంది కదా నీకు. నువ్వు ఏదో నీవు ఇచ్చిన దాన్ని సీడీఓ అప్రూవ్ చేయమని నీ మొండికేస్తున్నావు. ఎట్లా చేస్తావు సీడీఓ? నీకు 15 రోజులు చెప్పబట్టి నీకు అదే నువ్వు దీనిపైన ఇష్టం అంటున్నావు నువ్వు. మరి సీడీఓ వాళ్ళు ఎట్లా ఇస్తారు ఆ డ్రాయింగ్? నువ్వు పైప్ లైన్ అలైన్మెంట్ చేంజ్ చేసిండ్రు, బెండ్లు ఎక్కువ వస్తున్నాయని మీరు మార్చుకున్నారు, బెండ్స్ ఎక్కువ వస్తున్నాయని. బెండ్స్ వద్దని స్ట్రేట్ పెట్టమన్నాము. ఇంత నువ్వు ఇస్తుంటే కూడా నువ్వు మళ్ళీ రివర్స్ డిపార్ట్మెంట్ పైన చేయడం ఎంత తప్పు కదా నీకు. నేను ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫార్ చేస్తాను, నోటీస్ ఇష్యూ చేస్తా, మిస్గైడింగ్ ద ఆఫీసర్స్ అని. ఇట్ ఇస్ వెరీ బ్యాడ్. అగైన్ ఐ విల్ రైట్ టు యువర్ డైరెక్టర్. నువ్వు తప్పు మాట్లాడుతున్నావు. నీకు ఎన్ని రోజులని చెప్పు. నీకు సత్యానాథ్ ఈ రోజులో చెప్పిన మా ఈ గారు వస్తారు తీసుకెళ్లి ఐఐటి ప్రొఫెసర్ పోమని చెప్పినా కదా. నువ్వు ఎందుకు చేయించానంటున్నావు చెప్పు. ఇది నాట్ యువర్ డ్యూటీ. ఇది డ్యూటీ కాదా చెప్పు నువ్వు నాకు. నీ పాత నీవు ఇచ్చిన డ్రాయింగ్ సీడీఓ చేయించాలి, అప్రూవ్ చేయాలి, అదే నీది కరెక్ట్ అంటే నీవు కాదు కదా అప్రూవింగ్ కదా. అది సీడీఓ. వాట్ సీడీఓ సేస్ వి హావ్ టు ఒబే దట్. నేను కోపం కాదు. యు ఆర్ బ్లేమింగ్ ది డిపార్ట్మెంట్. ఇక్కడ చీఫ్ ఇంజనీర్ తో సహా ఇందని బ్లేమ్ చేస్తున్నా సార్ ఎదురుగా. సార్ ఎదురు నేనేం చెప్పాలంటే నేను తప్పనా సార్ ఎదురుగా మాట్లాడడానికి? ప్రాబ్లం సాల్వ్ కావడానికి నీకు ఆ బెండు డ్రాయింగ్ నువ్వు ఎస్బీసీ ఇప్పుడు ఇచ్చినావు. నువ్వు ఇమ్మీడియట్ గా నాకు 2 days లో నాకు నువ్వు ఐఐటికి వెళ్ళి ఐఐటి ప్రొఫెసర్ దగ్గర రివైజ్ సర్జ్ అయినా తీసుకురాను. ఆ సార్ ఎదురు చెప్తున్నాను. ఏం చేస్తావో తెలియదు. యూ కీప్ యువర్ పర్సన్, యూ సెండ్ హిమ్, అవర్ ఈ విల్ అకంపెనీ యూ అండ్ నువ్వు సర్జ్ అయినా తీసుకురా. ఒకటే మాట అడుగు, సీడీ వాళ్ళు అడుగు చెప్తారు.
శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మీకు డిపార్ట్మెంట్ ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల రైతులు గ్యాప్ ఏం లేకపోతే బసవరాజు గారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇచ్చిన పాత డిజైన్, ఒకటే నిమిషం, మీరు ఇచ్చిన పాత డిజైన్ ని అప్రూవ్ చేయడానికి డిపార్ట్మెంట్ సిద్ధంగా లేదు. మీరు ఒక ఐఐటి ప్రొఫెసర్ గారి దగ్గరికి వెళ్ళి, సంబంధిత డిపార్ట్మెంట్ కి ఒక ఈఈ గారిని తీసుకెళ్లి, మీరు అడుగుతున్నట్టు తక్కువ బెండ్లు వచ్చేటట్టు కొత్త మాడిఫైడ్ డిజైన్ ని అప్రూవ్ చేయించమని చెప్పి 1.5 years నుంచి గలాట నడుస్తుంది. నేను వస్తాను అంటే 1 week బ్యాక్ నుంచి మేము ప్రెషర్ పెడతా ఉన్నాం. రైతుల నుంచి జేఏసీలు ఏర్పడ్డాయి, గొడవలు అవుతా ఉన్నాయి, ఊర్లలో నీళ్లు వస్తలేవని రైతులు కొట్లాట చేస్తున్నారు. కాబట్టి అధికారులకు కూడా కొంచెం ఇబ్బంది కనబడుతుంది. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఈ రోజు చేస్తారా, మీరు రేపు చేస్తారా? సమస్య పరిష్కారం కావాలంటే మీ ఇద్దరి మధ్యలో మధ్యవర్తి ఉండమంటే నేను వస్తాను. ఏడికి రావాలని చెప్పండి. అందుకని నేను మెల్లగానే మాట్లాడుతున్నా. ఇద్దరం కలిసిపోయి ఏడే సాల్వ్ చేద్దామని చెప్పండి. ఒక్క నిమిషం ఆగు, మీరు ఒక్క నిమిషం. శిరీష గారు మీరు ఇస్తారా, బసవరాజ్ సార్ ఇస్తారా? మాకు ఫలానా డిజైన్ లో ఇది కావాలి అని మిమ్మల్ని ఒక రాతపూర్వకమైన లెటర్ ఇవ్వమంటారు బసవరాజ్. శిరీష గారు ఎప్పుడు ఇస్తారు? ఇప్పుడు ఇస్తారా? ఇప్పుడు ఈ రోజు ఇస్తాను సార్. 1 hour లో ఎస్ఎన్ రెడ్డి గారి చేతిలో అది పంపించేస్తాను సార్. ఇప్పుడు ఇచ్చేది ఓకే. ఇప్పుడు ఈ రోజు లెటర్ మేము ఇప్పుడు మా సమక్షంలోనే శిరీష గారు, మీ ప్రతినిధి ఎస్ఎన్ రెడ్డి గారు ఉన్నారు, వారికి ఇచ్చి పంపిస్తాము. ఓకేనా సార్? ఇష్యూ ఏంటంటే సార్, 2020లో అప్పుడున్న ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభం చేసిపోయారు మల్లన్న సాగర్. ఇవాళ 25 ఉన్నాం. దాదాపు 10-15 వేల ఎకరాలకి ఇంకా నీళ్లు వస్తలేవు. భూమి పోయింది, నష్టపోయింది. దుబ్బాక నియోజకవర్గం ప్రజలందరూ నష్టపోయినరు. వాళ్ళకే నీళ్లు వస్తలేవు. మీరు హైదరాబాద్కి మంచి నీళ్లు అంటారు, రంగనాయక సాగర్లో నీళ్లు నిండినాయి అంటారు, కొండపోచమ్మ సాగర్ నిండింది అంటారు. అన్ని రకాలుగా పోతున్నాయి. దుబ్బాకోళ్ళు, తొగుటోళ్ళు, మిరుదొడ్డి మండలాలు, వీళ్ళు బేసికల్ గా ఎవరైతే భూములు నష్టపోయినారో సార్, వాళ్ళందరూ ఇలా కడుపు గాలి వచ్చింది. మేము ఇంకా ఏడాదికి చేస్తాం, ఇంకా 6 నెలలకు చేస్తామంటే వినడానికి సిద్ధంగా లేము సార్. మేము ఎన్ని రోజులు శ్రీనివాస్ గారు? 1 month సార్. ఇప్పుడు మేము 1 month అనుకుంటున్నాం లాస్ట్. మా రిక్వెస్ట్ ఏంటంటే 99% మీ వాళ్ళు పైప్ లైన్ కంప్లీట్ అయిందని ఎస్ఎన్ రెడ్డి గారు చెప్తున్నారు. పంప్ హౌస్ లో ఏదో చిన్న ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నారు. మెగా కంపెనీ లాంటి కంపెనీ అనుకుంటే 10 రోజులలో కంప్లీట్ అవుతుంది వర్క్. కాబట్టి మేము మీకు ఇంకా 20 రోజులు ఎక్కువ ఇస్తున్నాం, 30 days ఇస్తున్నాం. సార్ ఇప్పుడు హెచ్డిపి పైప్ లైన్ ఇంకేం వేయలేదంటే సార్ మీ వాళ్ళు, ఓన్లీ మెయిన్ పైప్ లైన్ వేసిరంట. హెచ్డిపి పైప్ లైన్ ఓన్లీ 40% మాత్రమే అయింది. మెగా కంపెనీ అంటేనే పైపులు తయారు చేసే కంపెనీ. మీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర ఉంటాయి సార్ పైపులు? 2 రోజులలో తెచ్చి పరవచ్చు సార్. మీరు అనుకుంటే హెచ్డిపి పైపులు 2 రోజులలో పరిచేస్తారు. పని ఎందుకు అయితే లేదు? మెటీరియల్ ఉంది, ఇంజనీర్లు ఉన్నారు, పైసలు ఉన్నాయి, ఆఫీసర్లు ఉన్నారు. మెగా లాంటి కంపెనీ ఉంది, అన్ని ఉన్నాయి, కానీ అల్లు నోట్లో చెల్లి ఉంది. మరి రైతులకు అయితే నీళ్ళు వస్తలేవు. అదే ఈ వర్క్ మెగా వాళ్ళ కోసం చేసిందని నేను అనుకుంటలేను. ఈ వర్క్ మా దుబ్బాక రైతుల కోసం చేయమని అడుగుతున్నాం మేము. ఎన్ని రోజులు? ఇప్పుడు మీరు స్పీకర్ ఆన్ చేయమన్నారు, ఆన్ చేసినారు. 200 మంది రైతులు వింటున్నారు ఇట. మీరు అందుకని మీరు ఒక సంస్థను రిప్రజెంట్ చేసి మీరు ఒక టైం చెప్తే ఆ టైం లోపల చెప్పండి. మధ్యలో 4 సార్లు రమ్మంటే కూడా వస్తాం మేము. మీకు ఏమైనా కష్టం ఉంది, వాళ్ళని ఆఫీస్ లో ఫైల్ ఆగిందంటే మేము వచ్చి పరిశీలి చేస్తాం. ఫైల్ ని, డిజైన్ ని, ఏఈలు డీలు ఎవరు కోఆపరేట్ చేయకుండా మేము వచ్చి పని చేస్తాం. మరి రైతులు కోఆపరేట్ చేయకుండా వచ్చి నిలుచుంటాం. 1 month లో చేయండి సార్. పంప్ హౌస్ లో మీకు పని కనుక్కుంటే మీరు 5 నిమిషాల్లో తెచ్చుకోగలుగుతారు సార్. అన్ని దేశాల్లో మీకు వర్క్ చేయడానికి మీకు మనుషులు ఉన్నారు. అన్ని దేశాలకి వెళ్ళి యూ కెన్ గెట్ ద మిషనరీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. నథింగ్ ఈజ్ బిగ్ ఫర్ మెగా సార్. అంతా అయిపోయింది సార్. ప్లేట్లో అన్నం పెట్టుకొని కలిసి తినే దగ్గర మా రైతుల కోసం పెడుతున్నారు మీరు. మేము ప్లేట్ కడుక్కొని ఎదురు చూస్తా ఉన్నాం. 3 పంటల నుంచి ఎదురు చూస్తున్నాం. రేపు వస్తాయి, ఎల్లుండి వస్తాయి నీళ్ళని. ఇంకో పంట కూడా నష్టపోమంటే మేము నష్టపోవడానికి మెంటల్ గా ప్రిపేర్ గా లేరు సార్ రైతులు. మీకు 30 days టైం సార్. మేము ఈ రోజు నుంచి ఏమనుకున్నామంటే, ఏ ఊర్లలో అయితే పని పెండింగ్ ఉందో ఆ ఊర్లో ఒక మెగా రిప్రజెంటేటివ్ గారు ఉంటారు, ఒక ఏఈ లేదా డిఈ లేదా ఎస్సీ లేదా సిఈ ఎవరో ఒకరు ఉంటారు. 30 days టైం బౌండ్ గా మాకు పని కంప్లీట్ కావాలి సార్.
పలానా ఎల్లారెడ్డి అనే రైతు ఆపిండంటే అందరు రైతులు ఆయన బతిలాడుకుంటారో డబ్బులు ఇస్తారో ఏదో ఒకటి చేసి రైతును ఒప్పించుకుంటారు. బట్ వీ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్. 18 నెలలు అయింది సార్ గవర్నమెంట్ వచ్చి, ఏళ్ళదాకా రివ్యూ లేదు, ఏం లేదు. మేము ఆఫీసర్ల మీద అరిచి రివ్యూ పెడితే మెగా వాళ్ళు పనిచేస్తలేరు, మెగా వాళ్ళు కోఆపరేట్ చేస్తలేరు. ఇట్లా అంటే మీకు మంచిది కాదు, మాకు మంచిది కాదు సార్, ఇది కంపెనీకి మంచిది కాదు. 1 month శ్రీనివాస్ గారు, మీరు ఏమనుకోండి, మీరు ఏ డిసిగ్నేషన్ ఏం చేస్తారు నాకు సంబంధం లేదు సార్. వీ వాంట్ ద వర్క్ టు బి కంప్లీటెడ్ విత్ ఇన్ 30 days సార్. మీకు అది పెద్ద ఇష్యూ కాదు సార్. మీ మిషనరీ మీరు అనుకుంటే, నాకు తెలిసి మెగా వాళ్ళు అనుకుంటే 30 రోజులు అనేది చాలా పెద్ద టైం కాదు మీకు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి దయచేసి. దుబాకోళ్ళు మంచోళ్ళు, అమాయకులు, కానీ కడుపు కాలితే కట్టెలు పట్టుకుంటారు సార్. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. అన్నం పెట్టిన వాళ్ళు సున్నం పెడుతుంది కూడా వెనకాడరు వాళ్ళు. ఇంతకాలం మీకు మల్లన్న సాగర్ కట్టిందని సహకరించారు వాళ్ళు. మొత్తం నష్టపోయింది దుబాక్ నియోజకవర్గమే. మీరు ప్యాకేజ్ 12 నాకు 30 రోజులలో మీరు దయచేసి ఫస్ట్ ప్రయారిటీ తీసుకొని మీరు సిఈ గారు మీరు ఇద్దరు కొట్లాడుకోకుండా ప్రశాంతంగా కూర్చొని నాకు పని కంప్లీట్ చేయండి. అంటే వారొక మాట అని మీరొక మాట అని, అది ఇట్ షుడ్ నాట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్ సార్. ఇట్ షుడ్ నాట్ లీడ్ టు కాన్ఫ్లిక్ట్. మా ఉద్దేశం మీరు ఇద్దరు కొట్లాడుకొని ఏదో అంటారు కదా, 2 కోతులు కొట్లాడుకొని మధ్యలో మా ఆస్తి గుంజుకొని పోయినట్టు చేయకూడదు. మీ ఇద్దరి మధ్యలో ఇబ్బంది ఉంటే నన్ను పిలువుండ్రి, ఇద్దరిని కూర్చోబెట్టేసి పని చేపిస్తాను. ఇప్పుడు ఇంతమంది వింటున్నారు, మీరు 30 రోజులలో చేస్తారనే విశ్వాసంతో పోతున్నాం మేము. 15 ఆగస్టు రోజు మళ్ళీ సమీక్ష, జెండా ఎగరేసి రంగనాయక సాగర్ ఆఫీస్ లో కూర్చొని మనమే సమీక్ష చేసుకున్నాం. అప్పటికల్లా పని అయిపోయిందంటే మేము దండే షాలో కప్తాము. పని కాకపోతే మీ వల్ల నేనే కూర్చోబెట్టుకుంటాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం.